అన్న ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఏం జనాలుగా ఇప్పుడు అన్ని పథకాలు పెట్టిండు. ఒక పథకం ఏదో గ్యాస్ వరకు చేసిండు. తర్వాత ఏమి చేయలా. అమ్మ ఒడి లేదు, అయ్యి ఇస్తానండు ఇవి ఇస్తానండు. అందరికీ ప్రజలకి అవి చేస్తా ఏం చేస్తాను వచ్చిండు. మరి ఇప్పటికి అయితే ఏమి కాల. అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించిండు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అన్ని అమలు చేశారంటారన్న? 90% సరే, 100% చెప్పినా 90% చేసిండు. అని అనుకున్న పథకాలు అసలుకి ఒక సంవత్సరంలోనే పూర్తి చేసిండు. సరే, ఒకటారా ఏదన్నా మిస్టేక్ అయితే కావచ్చులే కానీ జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు బాగానే చేసిండు. అది సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు దోచుకున్నారని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేసిందో. కాకపోతే ఆ దేవుడు మాయో లేకపోతే ఈవీఎంలో ఏదో మొత్తానికి చేసి మసిపిసి మారేడుగా చేసి గెలిచారు. గతంలో చూసుకుంటే స్కూల్ ఎలా అనిపించినాయి అన్న మీకు? స్కూల్లో మనం చెప్పాల్సిన పని లేదు. గతంలో ఎట్టుండో ఇప్పుడు ఎట్టుండో మనం చూస్తేనే ఎవరు చూసినా అర్థమైంది. ఒక పేద పిల్లగాళ్ళు అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకోవడం ఎలా చూస్తున్నారు దాన్ని? గవర్నమెంట్ స్కూల్లో గతంలో ఎట్టుండేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అభివృద్ధి చేసిండు. ప్రజలకి సామాన్య ప్రజలు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ ఎంత ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. అది గతం అందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితులు మరి గతం చూస్తే అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు, జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. సరే, ఇప్పుడు కాలం నిర్ణయిస్తుంది. మంచివాడికి మంచి జరిగింది. మంచివాడు కొద్దిగా ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత మంచి గెలుస్తుంది లాస్ట్కి.